యోబు ప్రార్థనాపరుడు, నిత్యము ప్రార్థన చేస్తున్నాడు. ఏమన్నా పేదవాడై ప్రార్థన చేస్తున్నాడా యోబు? ధనవంతుడై అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. మీ జీవితాల్లో అన్నీ ఉన్నా మోకరించడం నేర్చుకోండి. ఏది ఉన్నా లేకపోయినా ప్రార్థించడం నేర్చుకోండి. ప్రార్థన ఏనాడు విడిచిపెట్టద్దు. యోబు ప్రార్థనాపరుడు. ప్రార్థన చేస్తున్న సమయంలో సైతాను వెళ్ళి దేవునితో మాట్లాడతాను, నువ్వు అన్నీ ఇచ్చావు, యోబుకు కలిగిన సమస్తము చుట్టూ కంచె వేశావు అంటున్నాడు. దుష్టుడే బయట పెడుతున్నాడు ఆ విషయం. యోబుకు కలిగి ఉన్నటువంటి ఆస్తి చుట్టూ కంచె ఉంది, బిడ్డల చుట్టూ కంచె ఉంది, తన ఇంటి చుట్టూ కంచె ఉంది, తన పొలము చుట్టూ కంచె ఉంది. సమస్తము, తన కలిగి ఉన్న సమస్తము చుట్టూ కంచె వేయబడింది. చూడండి, ప్రార్థనాపరులు ఎక్కడుంటే వారు కలిగి ఉన్న ప్రతి ఒక్కరి విషయంలో కంచె ఉంటుంది. వారు కలిగి ఉన్నటువంటి ఆస్తి, వారు కలిగి ఉన్నటువంటి ఇల్లు, వారు కలిగి ఉన్నటువంటి పొలము, సమస్తము నువ్వొక్కదానివే మోకరిస్తే, నువ్వొక్కడివే మోకరిస్తే నీ ఇంటి చుట్టూ కంచె ఉంటుంది.